కుంభరాశి వారికి నవంబర్ 7 శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీకు సాధారణమైన రోజు కాదండి, కళలో కూడా ఊహించని స్థాయిలో వచ్చినటువంటి ఒక లాభశక్తి అని చెప్పాలన్నమాట. ఈ నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నము 2:35 తర్వాత దాటిన తర్వాత ఈ రాశి వారికి కాలచక్రం తలుపులు తెరుస్తున్నాయన్నమాట. మరి మీ జీవితంలో చేసిన ఏదైనా సరే రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ లక్ష్మణ్ గారండి, చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ గారు. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించింది. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. అలాగే ఆలస్యం చేయకుండా ఎప్పుడు కూడా అన్ని పనులను శ్రద్ధగా చేసేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారిని ఈ యొక్క కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారండి. కుంభరాశి వారు ఎప్పుడు కూడా వీరి ఎంట ఒక లక్ అనేది తిరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం పరుచుకోరనమాట. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశిగా ఉంటుందన్నమాట. ఈ 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారు స్వతంత్ర ఆలోచన స్వభావాన్ని కలిగి ఉంటారండి. అలాగే అసాధారణమైనటువంటి దృష్టి, అలాగే ముందుండి ప్రపంచాన్ని గ్రహించేటువంటి శక్తి అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు. మరి ఈ కుంభరాశి రాశి చక్రంలో అన్నిటిలోకి అంటే ఎప్పుడు కూడా ఒక 6th సెన్స్ కావచ్చు, అలాగే ఏదైనా ముందుగా జరగబోయేటువంటి పరిణామాలను గ్రహించే శక్తి ఈ కుంభరాశి వారికి మాత్రమే సొంతమని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదని కూడా చెప్పుకోవచ్చండి. వారు ఎప్పుడు కూడా ఈ రాశి వారికి పాత రకాల వ్యవస్థలు, పాత ఆలోచనలు, పాత మనస్తత్వాలే అడ్డుగా ఉండవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ కుంభరాశి వారికి కొత్త దారి తీర్చినప్పుడు ఆ దారిలో నడిచే ఇతర రాశులు కూడా వీరి యొక్క మాటను వినే శక్తిలోకి వస్తాయన్నమాట. ఇవాళ ఏదైనా కానీ వారి వరకు ప్రత్యేకంగా అన్వేషణలో ఉండబోతుందండి. పొద్దున లోపల తెలియని ఆందోళన అని, మధ్యాహ్నం తర్వాత 2:35 దాటిన తర్వాత అదే ఆందోళన అవకాశానికి మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక, ఈ యొక్క రాశి వారు ఇటీవల కాలంలో ధన విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఒక పూర్తిగా పని అవ్వాలి, ఏదో ఒక అవకాశం ముందుకు రావాలి, ఒక కొత్త వ్యక్తితో సంబంధం జరగలేదు అనేటువంటి ఏదైనా కానీ రేపటి రోజున మీకు కొన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు రేపటి రోజున మీకు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచిస్తూ ఉంటారు. కొత్త రకాల ఆలోచనలను కనిపెడుతూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది పెట్టుబడుల విషయంలో కావచ్చు, లేకుంటే వ్యాపార విషయంలో కావచ్చు, లేకుంటే ఏదైనా సరే ఒక సంబంధం విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక ఉద్యోగం విషయంలో కావచ్చు. కొన్నిసార్లు ఆవేశపడుతూ ఉంటారనమాట. ఆ ఆవేశమే వీరికి ఒక అవకాశంలో ఇతరులకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. అతి కోపం, అతి ప్రేమ, ఏదైనా కానీ అతిగా చేయకూడదనమాట. అలా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా నష్టపోయేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. లలిత సహస్రనామాలు చదువుతూ ఉండండి. అలాగే ఏదైనా సరే రేపటి రోజున మీకు మంచిగా జరగాలంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. ఓం నమ శివాయ అనేటువంటి ఇటువంటి పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుందన్నమాట. రేపటి రోజున ఏదైనా సరే వెళ్ళిపోయినటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి అనమాట. ఆగిపోయిన పట్టు తిరిగి మళ్ళీ సాధించే దిశగా మీరు ప్రధానంగా ముందుకు వెళ్ళేందుకు కొన్ని గ్రహస్థితులు కారణం కావచ్చు. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా వీరికి ఒక శక్తిని అందించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే
మధ్యాహ్నం 2:35 తర్వాత ఒక పరిచయం ద్వారా ఒక భారీ ధనలాభం మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిచయం నీవు వెతికినది కాదు, అది స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే లాభం అనేది నీ వైపే దూసుకు వస్తుంది. అయితే ఈ యొక్క పరిచయం అనేది అసాధారణమైనటువంటి పరిచయం అని చెప్పాలన్నమాట. ఎందుకంటే మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి టాలెంట్, మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టమే ఈరోజు ఈ యొక్క అవకాశం రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. అలాగే ఇది ఎవరి వల్ల వస్తుందంటే ఈ యొక్క వ్యక్తి తన అనుభవం ద్వారా, తన యొక్క జ్ఞానం ద్వారా, తన యొక్క సంబంధాల ద్వారా, లేదంటే తన వద్ద ఉన్న ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి నడిపించేటువంటి ప్రయత్నాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నడిపించే ఒక పరిణామం, అతడు తెచ్చే ఒక ధనలాభం ఈ యొక్క వ్యక్తి వయసులో పెద్దవాడు కావచ్చు, ఇంకొక నగరంలో నివసించేవాడు కావచ్చు, లేదంటే ఈ ముఖ్యంగా గుర్తులేని వ్యక్తి అయినా కావచ్చండి. అతని యొక్క నిర్ణయం ఈ యొక్క జీవితంలో ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ, లేకుంటే ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకంగా పలుకుబడి అలాంటిదనమాట. అతను చెప్పే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇతర సంస్థల వాళ్ళు కావచ్చు, లేదంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, తన యొక్క సలహాను పాటించడం, లేదా తనని ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఇతరులు కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారనమాట. కానీ ఈ యొక్క రోజు ఆ వ్యక్తి యొక్క కన్ను మీపై పడిందని చెప్పుకోవచ్చు. మీలో ఉన్న ప్రతిభ, మీలో ఉన్న తెలివి, మీలో ఉన్న టాలెంట్, అన్ని సామర్థ్యాలను అతను గమనించాడు. ఇలాంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి, కానీ ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క సమయంలో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని, ఫ్యూచర్లో ఈ యొక్క వ్యక్తి ద్వారా మనకి మంచి అవకాశం ఉంటుంది, తనకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఒక ఉద్దేశంతో తను ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి పూర్తిగా కూడా ఒక పొజిషన్ లాంటిది, అంటే ఇతరుల సంస్థలను కానీ లేకుంటే కంపెనీలను పంపించి మీ గురించి ప్రత్యేకంగా ముఖ్యంగా ఏదైనా సరే అతను చెప్పడం జరుగుతుందన్నమాట. అతడు చెప్పే మాటలు వినటువంటి ఆ యొక్క సంస్థలు ఊహించని విధంగా మీకు అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయండి. కేవలం ఇది ఒక రాత్రి కాదు, ఈ రాత్రికి మీరు అంటే ఈ మధ్యాహ్నం సమయంలో గ్రహస్థ శక్తులు మీకు ఈ యొక్క కుంభరాశి మస్తిష్కంలో ముద్ర వేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ యొక్క శ్రమను, ఫలితాలను అడ్డువేసినటువంటి తలుపులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా తెరుచుకోవడం మొదలవుతాయన్నమాట. అయితే ఈ యొక్క పరిస్థితులు జరగడం వల్ల ప్రధానంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభాలు కూడా ఉన్నాయన్నమాట. ఆర్థికంగా మనసులో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది, కొత్త మార్గాలు దర్శనమిస్తాయి, ధనము అతిగా ఉత్సాహంతో విచక్షణ మాత్రం కోల్పోరాదు. అలా చేసి ఉండడం వలన మీకు ఊహించని విధంగా కొన్ని నష్టాలు, కొన్ని సమస్యలు, ప్రధానంగా అనుకున్న పనులలో ఆటంకాలు కలగడం, అలాగే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాల యొక్క దృష్టిని, ఆలోచనలను మీరు కోల్పోవడం, దీనివల్ల జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క పరిచయమే మీ యొక్క భవిష్యత్ మార్గదర్శకం అవుతుంది. మీ జీవితంలో ఉన్న పాత మానసిక అడ్డంకులు ఈ రోజు నుండి విలువ ఇవ్వవు. ఈ యొక్క రోజు దాటి మీ యొక్క జీవితంలో కొత్త ద్వారం, కొత్త శబ్దం కూడా ప్రవేశించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అనుకూల పరిస్థితులు కూడా మీకు మారే అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు రావాలన్నా, మీరు ఊహించని పనులలో విజయాలు జరగాలన్నా, లేదా మీరు అనుకున్నది సాధించాలనుకున్నా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించడం అతి ముఖ్యమైన విషయం. మధ్యాహ్నం 2:35 దాటిన తర్వాత వెంటనే ఒక గంభీరమైన లోతైన శ్వాసను తీసుకోండి. మనసులో 3 మాటలు చెప్పండి. నేను అర్హుడిని, నాకు లాభం ముఖ్యమైనది, నా యొక్క దారి ఇప్పుడే పూల పాన్పుతో తెరవబడుతుంది అనే విషయాన్ని మీ యొక్క మనసులో పాజిటివ్గా అనుకుంటూ ప్రత్యేకంగా జపించడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ప్రధానంగా చెప్పాలంటే కనుక కుంభరాశి వారి ఈ యొక్క నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 2:35 తర్వాత ప్రవేశించేది భారీ శుభ ప్రయోజనం. ఇది జీవితాన్ని మార్చేసే ప్రయత్నం, ఇది భాగ్యాన్ని తెచ్చిపెట్టే పరిచయం, ఇది రుజువు చేసే పరిచయం అని గుర్తుంచుకోండి. ఈ వీడియో ఇంతేనండి. ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి పనులు ఏవైనా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. మంచి పనులు చేస్తే మంచి ఫలితం, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితం అన్నమాట. మీరు ఏ దారిలో నడవాలనుకుంటున్నారో అది మీ విఘ్నతకే పూర్తిగా భగవంతుడు వదిలేస్తాడు. కాబట్టి మనం మంచి దారిలోనే ప్రవేశించాలి, మంచిగా ఉండాలి, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి, నలుగురికి సహాయపడుతూ ఉండాలి, జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. తప్పకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఈ కార్తీక మాసంలో కనీసం 5 మందికైనా సరే అన్నదాన కార్యక్రమం చేయండి.
అన్నదానం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.